ఇది జాయింట్. దీంట్లో వీడి మిక్స్ అయి ఉంటుంది, టొబాకో మిక్స్ అయి ఉంటుంది. దీన్ని ఎలా తయారు చేయాలో నేను మీకు చెప్తా చూడండి. ముందుగా వీట్ తీసుకోవాలి, తర్వాత టొబాకో తీసుకోవాలి. అది 25 గ్రామ్స్, ఇది 30 గ్రామ్స్. ఒక రోలింగ్ పేపర్లో రోల్ చేసి కొడితే సూపర్గా ఉంటుంది. అప్పుడు మీరు ఎవరన్నా కొట్టచ్చు. చేసిన తర్వాత అది ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. ఇది కొట్టిన తర్వాత మీరు ఎవరినైనా కొట్టచ్చు. బుర్రలోంచి ఎదవైడలు తన్నుకుంటూ మరీ వస్తాయి. అంబానీ తల్లి బిజినెస్ డీల్ మాట్లాడతారు, సానియా మిర్జాతో టెన్నిస్ ఆడతారు. అంతెందుకండి, సూర్యుడి దగ్గరికి 2 నిమిషాల 46 సెకండ్లు జుమ్ అని వెళ్ళి వచ్చేస్తారు అనమాట. ఇది కొడితే బుర్ర ఎక్కడికో వెళ్ళిపోతుంది. నేను రామాయణం చెప్తున్నానా, నువ్వు అని చెప్తాను. పోయిడే లే. ఓహో, ఇదా సంగతి. మీరు రోజు చేసే పని ఇదా? లేకపోతే బిల్ గేట్స్ రోజు బిజీగా ఉండడానికి. అయితే చెప్పొచ్చు కదా మీరు ఎక్కడ వెళ్తున్నారని. నేనేమనుకోవాలి? అసలు అంతా నీ వల్లనే. నా వల్ల? మరి నాకు చికెన్ కూర ఇష్టం అని తెలిసి కూడా పప్పు వండుతావు. అరే టీ అడిగితేనేమో కాఫీ ఇస్తావు. స్పోర్ట్స్ ఛానల్ పెట్టరా అంట, సీరియల్ పెట్టుకుని కూర్చుంటావు. ఎలా రా? అరే కొంచెం సండే రా కావాలరా అంటేనే మండే అంట, మండే అంటే మళ్ళీ నెక్స్ట్ సండే అని పెద్ద బొమ్మ చూపిస్తావు. ఇన్ని సమస్యలే బాబు, ఎలా? అయితే ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్ నేర్చుకుంటారా? నాలాంటి వాళ్ళు ఇట్ని బ్యాడ్ హ్యాబిట్స్ అనరు. నీలాంటి వాళ్ళు అంటే శివభక్తులు, అహం బ్రహ్మాస్మి. కానీ మీరు చేసే తప్పు కదండి. ఏం తప్పే? అయినా నేను ఎవరికైనా నేర్పిస్తున్నానా? అరే నా శరీరాన్ని సుఖపెట్టుకుంటున్నా. అప్పు ఇచ్చానంటే ఎవరికైనా తప్పు చేయడానికి నేను. పద్దు పద్దు ఎక్కడికి వెళ్ళిపోయావే? ఇక్కడ అయినా నన్ను పద్దు అని పిలవద్దు, పద్దు అని ప్రేమతో పిలుస్తారు. అమ్మో సర్లే, ఫోన్ చేసావా? లేదు. అరే టోన్లో తేడా ఉంది. మరి ఉండదా? మన బాబు గురించి ఆలోచించలేదా నువ్వు? ఏ అడి పెళ్ళే స్కూల్ బాలేదేంటి? అరే నేను సీరియస్గా అడుగుతున్నా. మని అమ్మో. మరి మన కొడుకుని ఇలా తయారైతే? మన చేతుల్లో ఏముంది పద్దు, అంతా పైవాడిదే. అలా అయితే నీ చేతిలో ఉండేది పీకి పైకి పంపిస్తావు. వద్దు, అంత కోపం ఎందుకే? ఇప్పుడేంటి నేను గాంజా మానేయాలి అంతేగా? మానేసా. నాకు నీ మీద నమ్మకం లేదు. ఇలా చేసేవాళ్ళు ఇలానే చెప్తారు కానీ మారరు. పెళ్ళాం పిల్లల్ని రోడ్ మీద వదిలేసి అసలు బాధ్యత ఉందా నీకు? ఏమన్నా అడిగితే మళ్ళీ మమ్మల్నే తిడతారు. సిగ్గుందా నీ బతుకు అసలా? వెళ్ళే రూట్ నాకేం అర్థం కావట్లేదే. మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయావే పద్దు? సన్నాసి ఎవరు? పక్కకు చూడబే. టోనేంటి మరి ఎంత మారింది? ఇకపై ఇలానే ఉంటుంది. బా ఎప్పుడురా నీకు లైఫ్లో సీరియస్నెస్ వచ్చేది? పద్దు ఐఎమ్ సారీ రా, మరీ ఇలా తిట్టకే. పొరా యదవా. కాపు పద్దు. అయినా నేను రోజు ఇక్కడ రావట్లేదే, మంత్లీ వన్సో ట్వైసో అంతే. అయితే పక్క వీధిలో నా సరోజ ఇంటికి వెళ్తున్నారా దరిద్రుడా? ఈ విషయం నీకెలా తెలుసు? దొంగ సచ్చినోడా, మరింత మోసం చేస్తావా? పెళ్లికన్నా ముందు నీ ఫోటో చూసి టీచర్లా ఉన్నావు అనుకున్నావు, మాడిపోయిన పప్పులా ఉన్నావు. నా బదుతో ఆడుకుంటావరా? మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయావు తల్లి? కళ్ళు దొబ్బయా? ఇక్కడ నీకేదో రోగం వచ్చింది. ఇప్పుడేంటి నేను ఏడవాలా? అది జరగని పని. నీ అబ్బా రోజు పోలీసు చెప్పి 10 గంటలు కుమ్మిస్తాను. రోజు ఇంట్లో అంటులు తోమిస్తాను, బట్టలు ఉతికిస్తాను, గోడలు కడిగిస్తాను, ఇంట్లో ముగ్గు కూడా వేస్తాను. నువ్వు శుభ్రంగా లేకపోయినా ఇల్లు బాగుంటుంది. కానీ వంట మాత్రం నేనే చేసుకుని నేనే తింటా. మిగిలితే నువ్వు తినాలి. అయినా నువ్వు వండితే పీనిగిలా ఉండే కుక్క కూడా తినదు. పడుకోవాలన్నా ఇంటి బయటే. నీ కొడుకు ముందే నీతో ఫుట్బాల్ ఆడుకుంటా. వాడు దాన్ని చూసి నీ మొహంపై పాసిపోయిన కూరతో నిన్ను కొడతాడు. కొన్ని రోజుల తర్వాత వీధులున్న వాళ్ళందరూ నువ్వు బయటికి వెళ్తే టమాటోలతో గుడ్డులతో కొడతారు.
మళ్ళీ పక్కన వీధిలో ఉండే సరోజ కూడా నిన్ను చొప్పుతో కొడుతుంది. ఈ విషయం తెలిసిన జనాలు నీపై పేడ విసురుతారు. దాన్ని చూసి మొత్తం ఊరు నిన్ను చీకొడతారు. దీంతో నువ్వు న్యూస్లో కనపడతావు. నీ పేరు పక్క రాష్ట్రంలో కూడా పెరిగిపోతుంది. ఇది తెలుసుకుని బస్లో ట్రైన్లో నువ్వు వెళ్తావు కదా, అప్పుడు నీ పక్కనోడు దీని గురించి అడుగుతాడు. ఆఖరిగా ఫ్లైట్లో కూడా నిన్ను కింద కూర్చోపెట్టి నీ మానం తీస్తారు. ఇప్పుడు నిన్ను ప్రజలు అన్నా హజారే కన్నా ఎక్కువ గుర్తుపడతారు. దీన్ని తప్పించుకుని జైల్లో సెటిల్ అవ్వాలన్నా వాళ్ళని లోపలికి రానివ్వరు. జైలు బయటే ఏదైనా గ్రౌండ్లో బట్టలంతా ఊడదీసి రోజంతా నిలబెడతారు. కదిలితే ఎయిర్ గన్తో నీ బాడీ పార్ట్స్ని ఏం చేసి షూట్ చేస్తారు. ఇప్పుడు నువ్వు పాకిస్తాన్లో కూడా పనికిరావు. నీ బతుకు సంక నాకినట్టే. యాక్చువల్లీ వద్దు, రోజు ఇలాగే లేట్గా వస్తారా? వస్తున్నా 10 నిమిషాలు ఉంటా. సరే.